రెండు తటాకములు. తటాకం అంటే చెరువు. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటనంటే రెండు తటాకములు. అవి ఎక్కడున్నాయి అనంటే హెష్బోను పట్టణంలో ఉన్నాయి. హెష్బోను పట్టణంలో ఉన్న ఈ రెండు చెరువులు చాలా ప్రత్యేకమైనవంట, చాలా ప్రత్యేకమైనవి. నేను 5 విషయాలు మీతో త్వరగా నేను చెప్తాను. మొదటిది ఆ చెరువులు చాలా నిర్మలమైన పవిత్రమైన చెరువులంట. స్తోత్రం, హల్లెలూయా. ఏ చెరువులు అవి? పవిత్రమైన చెరువులు. ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే చెరువులను ఆచిపట్టేసి ఏవండి ఇంక లేకపోతే కంపు కొట్టి మురుగంతా చేరిపోయి అందులో శుభ్రత పరిశుభ్రత ఏం ఉండట్లే. మరి పూర్వకాలము గ్రామంలో ఉండే మంచినీరు కొరకే వాడే కొన్ని చెరువులు చాలా నిర్మలంగా ఉండేవి. మనం పైనుంచి చూస్తే అడుగున ఏముందో కనబడేటంత స్పష్టంగా క్లియర్గా ఉండేవి. మొట్టమొదట మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా ఉండాలి. స్తోత్రం. ఆయన ఈ షోలమ్మెతుతో మాట్లాడుతూ, సంఘముతో మాట్లాడుతూ, ఇక్కడున్న ఆ స్త్రీతో మాట్లాడుతూ ఏమంటాడనంటే, నీ నేత్రములు హెష్బోను పట్టణములో ఉన్న 2 తటాకములతో సమానము. నీ కన్ను ఎల్లప్పుడూ పవిత్రమైనదిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి మంచిగా. యేసుప్రభు చెప్పారు, నీ కన్ను మంచిదైతే నీ దేహం అంతా మంచిగానే ఉంటుంది. హల్లెలూయా. నీ కన్ను చెడిపోతే, ఏం చెడిపోతే? మొత్తం శరీరం అంతా చెడిపోయిన అవసరం లేదట. కన్ను ఎప్పుడైతే చెడిపోయిందో, నీ చూపు సరిగా లేదంటే, నీ చూపు అపవిత్రమైనదైతే నీ ఆలోచనలు కూడా ఏమైపోతాయి? నీ చూపులే సరిగా లేకపోతే నీ ఆలోచనలు సరిగా ఉండవు. ఆలోచనలు సరిగా లేకపోతే నీ జీవితం సరిగా లేకపోతే ఇక నీ భవిష్యత్తు కానీ నీ పరిస్థితులు కానీ అసలు ఏమంత సరిగా ఉండవు. కానీ దేవుని బిడ్డల యొక్క కన్ను పవిత్రమైనదిగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. హెష్బోను పట్టణములో ఉన్న ఆ తటాకముల వలె నిర్మలమైన పవిత్రమైన కన్నులు కలిగిన వారిగా దేవుని బిడ్డలైన వారు ఉండాలి. స్తోత్రం. సంఘానికి అలాంటి కన్నులు ఉండాలి. హల్లెలూయా చెప్పాలి చేతులెత్తి. సంఘానికి ఎలాంటి కన్నులు ఉండాలి? పవిత్రమైన కన్నులు ఉండాలి, పవిత్రమైన చూపులు ఉండాలి, పవిత్రమైన హృదయం ఉండాలి, పవిత్రమైన జీవితం ఉండాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. మొట్టమొదట ఈ 2 తటాకములు ఎలాంటివి అనంటే పవిత్రమైనవి. స్తోత్రం. అలాగే ఒకరి ఆత్మీయ జీవితం, ఒకరి క్రైస్తవ జీవితం, ఒకరి భక్తి జీవితం ఎలా ఉండాలంటే పవిత్రమైనదిగా ఉండాలి. హల్లెలూయా చెప్తారా? ఇంకా మంచిగా చెప్తారా? మొట్టమొదటి ఒక మాట చదువుదాం చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుతారా? ఉపదేశ సారం ఏంటనంటే, పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. హల్లెలూయా చెప్పాలి చేతులెత్తి. ఈ దినాన లోకములో ప్రేమ కనబడుతుంది మనకి. అది ఏ ప్రేమ అనంటే నిష్కపటమైన విశ్వాసములో నుంచి, నిష్కపటమైన హృదయములో నుంచి, పవిత్రమైన హృదయములో నుంచి వచ్చే ప్రేమ కాదు అది. ఎవరైనా నీ మీద ఎక్కువ ప్రేమ మమకారము చూపిస్తున్నారనంటే వారి హృదయంలో నీ గురించి నిస్వార్థమైన ఆలోచనలు అయితే ఉండకపోవచ్చు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెండ్రు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, నీకు తెలిసిన నీకు కావలసిన ఎవరైనా కావచ్చు. ఈ రోజున తల్లిదండ్రుల ప్రేమల్లోనే ఏమి లేదు? యథార్థత లేదు. హల్లెలూయా చెప్పండి. చెప్పట్లేదు ఎవరు? తల్లిదండ్రుల ప్రేమల్లోనే ఏమి లేదు? యథార్థత లేదు. బిడ్డలు తల్లిదండ్రుల ఎడల చూపించే ప్రేమలో కూడా నిష్కపటమైన ఆ విధానం లేదు. ఎక్కడ ఏం కనిపిస్తుందనంటే స్వార్థమే కనిపిస్తుంది. తల్లిదండ్రుల మట్టుకు వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్నారు, పిల్లల మట్టుకు వాళ్ళ బతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. అన్నదమ్ములు ఒకరికి సంబంధం లేని, నాకే
ఎందుకు? వాళ్ళకి చేస్తే నాకు ఉపయోగం ఏంటి? రక్తం పంచుకు పుట్టినా కూడా ఈ ఒకరిని గురించి ఒకరు ఆలోచించేవారు అసలు లేరు. కానీ బైబిలు అంత తరచి అసలు ఆ బైబిల్ అంతటికి సారం ఏంటి, ఫలితం ఏంటి, బైబిల్ అంతా మనకు బోధించేది ఏంటని వాక్యమును అడిగితే, ప్రభువుని అడిగితే ఆయన అంటాడు, మొట్టమొదట పవిత్ర హృదయం నుండి, రెండోది మంచి మనస్సాక్షి నుండి, మూడోది నిష్కపటమైన విశ్వాసం. స్తోత్రం చెప్పాలి చేతులైతే. ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంది కదా మనకి, మన విశ్వాసం నిష్కపటంగా ఉండాలంట. హల్లెలూయా చెప్పండి. ఎలా ఉండాలి? నిష్కపటంగా ఉండాలి. వెళ్ళి కాసేపు కూర్చుని వస్తే దేవుడు ఏదో చేసేస్తాడు అని రాకూడదు. ఆయన మీద ఉన్న విశ్వాసం నిష్కపటమైనదై ఉండాలని వాక్యం మనకు నేర్పిస్తుంది. స్తోత్రం చెప్పాలి చేతులు. ఏంటది? పవిత్రమైన హృదయం, మంచి మనస్సాక్షి, ఈ మూడింటిని కలబోసిన తర్వాత వచ్చే ప్రేమ కలిగిన పవిత్రమైన ఆత్మీయ జీవితం మనకు ఉండాలి. స్తోత్రం చెప్తారా మంచిగా? హల్లెలూయా. అలా ఉండాలంటే మన ఆత్మీయ జీవితంలో మనము మొట్టమొదటిగా మన కన్నులను, మన చూపులను మనం కాపాడుకోవాలి. స్తోత్రం. మన కన్నులను ఏం చేయాలి? కాపాడుకోవాలి. మన చూపులు కాపాడుకోవాలి. మన చూపులే గనక కాపాడుకోకపోతే ఎంత అనర్థము, ఎంత అనుకొనని సంఘటనలు జరుగుతాయి చెప్పమంటారా? ఏదేను తోటలో అవ్వమ్మ అపవాది చెప్పగానే, సాతాను చెప్పగానే వెళ్ళి ఆ పండు కోసుకొని వచ్చి తినేటానికి కారణం ఏంటనంటే, ఆ పండును ఒకసారి చూడు అన్నదంట అపవాది. హల్లెలూయా. ఏం చేయమన్నది? ఒకసారి చూడు ఎంత బాగుందో అన్నదంట. బైబిల్లో స్పష్టంగా రాయబడింది, ఆ పండు చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది, అందమైనది అని చూసి, అబ్బా ఇదేదో చాలా బాగుందని తీసుకుని వచ్చి తినేసిందంట. చాలాసార్లు జీవితం నాశనం అయిపోవటానికి చూపులు కారణంగా ఉంటాయి. హల్లెలూయా. ఏం కారణం? చూపులే. ఇంక చూసిన తర్వాత దొంగోడు ఒకసారి చూశాడు అనుకోండి, దొంగోడు ఏం చేశాడు? చూశాడు, మీ ఇంటికి వచ్చాడు, చూశాడు, ఆడి దగ్గర లేదు. స్తోత్రం. ఎలాగైనా తెచ్చేసుకోవాలని రాత్రులు పగలు ఏం చేసి కాపలా కాసి జాగ్రత్తగా సమయం చూసి ఏం చేస్తాడు? పట్టుకెళ్ళిపోతాడు అంతే. స్తోత్రం చెప్పట్లేదు మంచిగా. ఏం చేస్తాడు? పట్టుకెళ్ళిపోతాడు. మన పక్కనే అడ్డు రోడ్డు ఉంది కదా, అడ్డు రోడ్లో పాస్టర్ గారు చెప్పేవారు, మీటింగ్లు అయిన తర్వాత మీటింగ్ ఆఖరి రోజుని మీరు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు, మీరు వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి పట్టుకుని వెళ్ళాలి అని అంటే, ప్రభువు నుంచి పొందుకున్న ఏదో ఒకటి పట్టుకుపోవాలి అని చెప్తే భోజనం చేసిన ప్లేట్లు ఎట్టిపోయేవారు అంటారు. ఏం పట్టిపోయేవారు? స్తోత్రం. అందుకే అనుకుంటే ఈ రోజుల్లో ఎక్కడ భోజనాలు పెట్టినా స్టీల్ ప్లేట్లలో భోజనాలు పెడుతున్నారండి మనకి. దానికి రెండు కారణాలు. ఒకటి పట్టుకెళ్ళిపోతారని, రెండోదేమో సోమరోళ్ళు ఎక్కువైపోయారు. సంఘాలలో కనీసం ప్లేట్లు కడిగేటంత సమర్పణ కలిగిన వాళ్ళు సంఘాల్లో ఎందుకు అయ్యారు? మళ్ళీ ఎవరికి అడుగుతారండి? అదో పెద్ద పని అండి. ఏ ప్లేట్లు తెచ్చండి ఇప్పుడు? ఏ ప్లేట్లు తెచ్చేయండి. ఇప్పుడు వండటానికి కనీసం ఒళ్ళొంచే వాళ్ళు కూడా లేరండి. ఎందుకులేండి, ఆర్డర్ ఇస్తే వాళ్ళే తెచ్చేస్తారు. ఆడు పుచ్చింది వేసినా సచ్చింది వేసినా కానీ పర్వాలే, కానీ ఎక్కడిది కావాలి మనకి? పురుగులు పట్టేసిన వంకాయలు కోసేసి వండేసినా పర్వాలే, కానీ మనకేం కావాలి ఇప్పుడు? స్విగ్గీలో ఆర్డర్ చేస్తున్నారు కదా, స్విగ్గీలో ఆర్డర్ చేసిన బిర్యానీలు అన్నీ అప్పటికప్పుడే వండి పార్సల్ చేసి తెస్తారా మనకి? మీకు తెలుసా? అసలు పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో కూడానట మాంసం ఎన్ని రోజులు మురగబెట్టి వండి పెడుతున్నారంట. ఆ మధ్యకాలంలో హైదరాబాద్లో అయితే కుక్కని కోసేసి మేక మాంసం అని పెట్టేయరంట. హల్లెలూయా. ఇప్పుడు ఏది బెటర్ అంటారు? మనం వండుకుంటే బెటరా, ఆర్డర్ పెట్టుకుంటే బెటర్ అంటారా? చెప్పట్లేదు ఎవరు.
మొట్టమొదట మన కన్నులను మన చూపులు కాపాడుకోవాలి. స్తోత్రం. మన చూపులు కాపాడుకుంటే మన హృదయాన్ని కూడా కాపాడుకోగలుగుతాం. ఆ రీతిగా మన పవిత్రతను మనం వెంటాడి పవిత్రతను అనుసరించి మనము దేవుని ఎదుట ఒక పరిశుద్ధమైన ప్రత్యేకమైన పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతాం. స్తోత్రం చెప్తారా? చెప్పాలి మంచిగా. మొట్టమొదటిది పవిత్రత అనండి. ఈ రెండు చెరువులకున్న, ఈ రెండు తటాకములకున్న ప్రత్యేకత ఏంటనంటే మొట్టమొదటిది పవిత్రత. నీ ఆత్మీయ జీవితంలో ప్రథమమైనదిగా, ప్రాధాన్యమైనదిగా, పైనున్నదిగా, అన్నిటికంటే ముఖ్యమైనదిగా నీ ఆత్మీయ జీవితంలో ఏముండాలనంటే పవిత్రత ఉండాలి. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి. నువ్వు మాట్లాడితే, నువ్వు చూస్తే, నువ్వు పని చేస్తే, నువ్వు ఆలోచిస్తే పవిత్రమైన హృదయంలో నుంచి వచ్చేవై ఉండాలి. రెండోది ప్రశాంతత అనండి. చెప్పండి మంచిగా. ఈ రోజుల్లో మనుషులు కరువు అయిపోయింది ఏంటి? నెమ్మది ఉందా ఎవరికైనా? ప్రశాంతంగా బ్రతకగలుగుతున్నారా? కానీ దేవుడు నీ జీవితం ప్రశాంతంగా ఉండాలని ఈ మాటలు నీకు తెలియచేస్తున్నాడు. స్తోత్రం. చెప్పాలి చేతులేదు. ఇంకా మంచిగా ఈ రెండు తటాకములకున్న ప్రత్యేకత ఏంటనంటే, వాటికున్న విశేషమైన గుణము, లక్షణం ఏంటనంటే అవి ఏవండి నిర్మలంగా నిమ్మలంగా ఉంటాయంట. స్తోత్రం. మొట్టమొదటిది నిర్మలం, పవిత్రత. రెండోది నిమ్మలంగా ఉంటుందంట. ఊరకనే కదిలిపోయి, లేకపోతే కంగారు పడిపోయి, కలవర పడిపోయి, కాళ్ళు తొక్కేసుకొని అంతేనంటారు. కాళ్ళు కాలిన పిల్లిలాగా కిందకి మీదకి అక్కడికి ఇక్కడికి కంగారు పడిపో అంట. స్తోత్రం. చెప్పాలి మంచిగా. రెండోది ఏవండి పీస్, ప్రశాంతత, నిమ్మలంగా. స్తోత్రం. నీ ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉండాలంటే సమాధానకరంగా ఉండాలి. ఇంకెప్పుడు కలవర పడిపోయి కంగారు పడిపోయి. యేసుప్రభు దగ్గర మరియా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన మాటలు వింటుంటే మార్తేమో కంగారు పడిపోయి కింద మీద పడిపోయి లోపలికి బయటికి తెగ తిరిగేసి ఆవిడ కంగారు పడిపోయింది. కాకుండా యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన్ని కూడా కంగారు పెట్టేస్తుంది. ఆవిడ యేసుప్రభు అన్నారు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి ఏం చేస్తున్నావు? తొందరపడుతున్నావు. అవసరమైంది ఒక్కటే. స్తోత్రం. ఆదివారం వచ్చేసరికి 4 ప్రోగ్రామ్స్ ఎట్టేసుకోకూడదు. స్తోత్రం. ఎన్ని ఎట్టేసుకోకూడదు? ఇలాగ వెళ్తాను. మనం ఏమన్నా దండం పెట్టుకుని వెళ్ళిపోయే బ్యాచ్ ఏంటి? స్తోత్రం చెప్పండి. ఏం పెట్టుకుని వెళ్ళిపోయే బ్యాచ్? మాట్లాడతలేదు మీరు ఎవరు? మనం ఆ బ్యాచ్ కాదు కదా. ఆ బడిలోంచి మారిపోయి ఇప్పుడు ఇంక వేరే బడిలో జాయిన్ అయ్యాంగా. ఈ బడి ఎలాంటి బడిది? ఇలాగొచ్చి దండం పెట్టుకుని అలా కనబడి వెళ్ళిపోయి బడా కాదు కదా. స్తోత్రం. ఓపెన్ స్కూల్ అనుకోండి, పరీక్ష రోజుల్లో కనబడితే సరిపోతాయి. ఏ స్కూలు? కరస్పాండెంట్ కోర్స్ అనుకోండి, ఇంటి దగ్గర ఉండే చదువుకునే బడి అనుకోండి. ఏం చేస్తే సరిపోద్ది? పరీక్షలు వస్తాయి, అప్పుడు వెళ్ళి కనబడి, అది కూడా చాలా మంచి అవకాశాలు ఉంటాయి అక్కడ. మీరు వచ్చి అలాగే హాజరవ్వండి చాలు. మిగతాదంతా మనం ఏం చేయని అవసరం లేదు. కడుపులో చల్ల కదలకుండా అలాగే వెళ్ళి ఖర్చుని వచ్చేస్తే చాలు. మన చేతికి ఏమి ఇచ్చేస్తారు? మన కోర్సు, మన బడి అది కాదు కదా. స్తోత్రం చెప్పండి. చెప్పండి చేతులు ఎత్తి. హల్లెలూయా. 10 పనులు నెత్తి మీద పెట్టుకొని కంగారు పడిపోయే ఆత్మీయ జీవితం మనకు ఉండకూడదు. కలవర పడకూడదు. ప్రభు మనకు సమాధానము, నెమ్మది, ఎవరి శాంతిని వలన ఆశపడుతున్నాడు. యెషయా గ్రంథం 26:3 త్వరగా చదువుతారా? ఒక మాట చదివి ముందుకెళ్ళిపోతాం. నేను 4-5 రిఫరెన్సులు రాశాను కానీ యెషయా గ్రంథం 26:3 త్వరగా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతావు. ఎందుకు అనంటే అతడు నీ యందు విశ్వాసముంచాడు. స్తోత్రం. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకొని ఉంటుందో వారిని ఆయన పూర్ణ శాంతి గలవారిగా కాపాడుతాడట. స్తోత్రం చెప్పండి. ప్రశాంతంగా బ్రతికిస్తాడంట ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీకు కావాలంటే ఆయన యందు విశ్వాసం ఉంచి
ఆయన మీదే ఆనుకొని, ఆయన మీదే ఆధారపడి. ఎవరి మీద ఆధారపడి? ఈ దినాన మనుషులు కలవరంతో, కంగారుతో, తొందర పడే పరిస్థితుల్లో బ్రతకాల్సి వస్తుంది. ఎందుకనంటే వారు దేవుని మీద కంటే మనుషుల మీద ఎక్కువ ఆధారపడడం. ఎవరి మీద డిపెండ్ అయిపోతున్నారు? మనుషుల మీదే. వాళ్ళ ఆశలన్నీ, వారి ఆలోచనలన్నీ ఎవరి మీదనంటే మనుషుల మీదనే. వారు ఇంక కాదన్నారు, వారు ఇంకా లేదన్నారు అని అంటే ఇంక వీళ్ళ పని అయిపోద్ది, అంతే, గుండె బద్దలు అయిపోద్ది. స్తోత్రం. చేతులు ఎత్తి చెప్పాలి మంచిగా. ఏమైపోద్ది? గుండె బద్దలు అయిపోద్ది. ఇంకా వీళ్ళ ఆశలన్నీ వాళ్ళ మీద పెట్టేసుకుంటారు. వాళ్ళు ఒక్క మాట లేదు అనగానే ఇంకేమైపోద్ది? వీళ్ళకి గుండెలు చెరువైపోతాయి. స్తోత్రం. అర్థమవుతుందమ్మా నా మాట? గుండెలు ఏమైపోతాయి? అదేంటి పాస్టర్ గారు కళ్ళు చెరువు అన్నారు కదా, గుండెలు చెరువు అయిన తర్వాత గుండెల్లో ఉన్న ఆ చెరువులో ఉన్న నీరు అక్కడ ఆగుతుంది ఏంటి? గట్టు తెగిపోయి ఎక్కడి నుంచి వచ్చేది అమ్మా? అప్పుడు మరి కళ్ళు చెరువులు అయిపోవా? స్తోత్రం చెప్పండి. అందుకనే దేవుని బిడ్డ మనుషుల మీద ఆధారపడ్డాన్ని, మనుషుల మీద ఆశ పెట్టుకోవడాన్ని, మనుషుల్నే పూర్తిగా నమ్మేసి బ్రతకటాన్ని ఇక మీరు ఆప్ చేయండి. స్తోత్రం. ఎవరి మనసు ఆయన మీద ఆనుకుంటుందో, దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఆయన మీద ఆనుకుంటున్నావా? లేకపోతే నీ మట్టుకు నీవే నీ బలం మీద, నీకున్న సామర్థ్యం మీద నమ్మకం పెట్టుకొని నేను చేసుకోగలనులే, నేను చూసుకోగలనులే అనుకుని వెళ్ళిపోతున్నావా? చాలాసార్లు మన మట్టుకు మనమే, మన సామర్థ్యం, మన బలము, మన తెలివితేటలు, మన శక్తి, మన యుక్తి, మనము వాటిని ఉపయోగించి బ్రతుకే తప్ప దేవుని మీద ఆధారపడడానికి చాలా తక్కువ కోరుకునే వారిగా ఎక్కువ మంది ఉంటారు. అందుకే పరిగెత్తలేక అలిసిపోయి, ఆగిపోయి చతికిలు పడిపోతున్నారు చాలామంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. బైబిల్ చెప్తుంది, నీకు ప్రశాంతంగా బ్రతుకు కావాలంటే, పీస్ఫుల్గా, నెమ్మదితో నీ జీవితం గడపాలనుకుంటే నువ్వు ఎలా ఉండాలంటే ఆయన మీద నువ్వు పూర్తిగా ఆనుకొని ఉండాలి. స్తోత్రం చెప్పాలి. చేతులేదు. పూర్ణ శాంతి అంట. ఏదో కొంచెం సేపు రిలీఫ్ కాదండి. ఏం కాదు, కొంచెంసేపు రిలాక్స్ అవుదామండి అంటే కొంచెంసేపు కాదంట. రిలాక్స్ అవ్వటం, రిలీఫ్ కలగటం కాదంట. పూర్తిగా నీ జీవితం అంతా ప్రశాంతంగా, నెమ్మదితో, సమాధానంతో బ్రతికేటట్టుగా దేవుడు కృపిస్తాడు. స్తోత్రం. మంచిగా చెప్పాలి. హెష్బోను పట్టణంలో ఉన్న ఈ 2 తటాకముల యొక్క ప్రత్యేకత ఏంటనంటే నిమ్మలంగా ఉంటాయంట నీళ్ళు. స్తోత్రం చెప్పాలి. చేతులెత్తి. ఎలా ఉంటాయి? నిమ్మలంగా ఉంటాయి. ఇప్పుడు నిమ్మలంగా ఉండే నీటిలోనే మనం ఏదైనా క్లియర్గా చూడగలుగుతాం. ఏదైనా ఎలా కనబడుతుంది? మనకి స్పష్టంగా కనబడుతుంది. కదులుతున్న నీటిలో ఏమైనా కనబడతాయండి? జీవితం ఏమైనా అర్థమవుతుంది అనుకుంటున్నారా? ప్రశాంతత లేకుండా, నెమ్మది లేకుండా ఉండే జీవితంలో కలవరంతో, కంగారుతో నిండిపోయిన వారికి ఓ మంచి ఆలోచన ఏం రాదు. ఏం చేయాలో అర్థం కాదు. అందుకే ప్రభువా నేను ప్రశాంతంగా బ్రతకాలి, ఎక్కడ ఏ అడుగు ఎలా వేస్తున్నా నాకు కనబడాలి స్పష్టంగా, నేనేం చేస్తున్నా నాకు తెలియాలి, ఏం చేస్తున్నాను నాకే తెలియట్లేదండి అంటుంటారుగా చాలామంది. ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. ఎందుకు చేస్తున్నావమ్మా? ఏమో నాకే అర్థం అవట్లేదండి. ఎందుకనంట జీవితంలో సుఖము లేదు, సంతోషం లేదు, నెమ్మది అంతకంటే లేదు. దేవుని బిడ్డ అయిన నీ జీవితంలో అలాగ ఉండకూడదని ఈ హెష్బోను పట్టణములో ఉన్న 2 తటాకముల వలె నీవు నిమ్మలంగాను, నెమ్మదితోనూ, ప్రశాంతంగా బ్రతకాలని నా ప్రభువు కోరుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పాలి. చేతులెత్తి. నిజమేనండి, నేను కూడా కోరుకుంటున్నానంటే మీరు ఈ రోజు నుంచి ప్రభువుని అడగండి, ప్రభువా నీ మీద ఆధారపడడం ఎలాగో నాకు నేర్పించు, నా మనస్సు నీ మీద ఆనుకొని జీవించటం ఎలాగో నాకు నేర్పించు, పూర్ణ శాంతి నాకు అనుగ్రహించని ప్రభువుని అడగండి. స్తోత్రం చెప్పండి చేతులెత్తి. మీరు తర్వాత చదువుకోండి. మార్కు సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అక్కడ పెద్ద తుఫాను వచ్చినా కూడా చాలా నిమ్మలంగా నిద్రపోతున్నారంట. స్తోత్రం. ఏం చేస్తున్నా కూడా పెద్ద తుఫాను,
అక్కడేమో ధోనేమో చిన్నదంట, తుఫానేమో పెద్దదంట. అయినా కూడా యేసు ప్రభు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. మూడవది ప్రగాఢత. మొట్టది పవిత్రత, రెండోది ప్రశాంతత, మూడోది ప్రగాఢత, ప్రొఫండిటీ అన్నారు ఇంగ్లీష్లో కూడా 5 పీలు. అది మీకు చెప్పినా మరి దానివల్ల ఎంతవరకు ప్రయోజనకరం ఉంటుందని ఆ పీలు చెప్పట్లేదు. మొట్టమొదటిది ప్యూరిటీ, రెండోదేమో పీస్, మూడోదేమో ప్రొఫండిటీ అనంటే డీప్ అన్నమాట, లోతు. ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా పైన పూతలాగా ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా పైన భక్తి చేయకూడదు. మన ఆత్మీయ జీవితం దినదినము లోతుగా నాటబడేదిగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. ఈ హెష్బోను పట్టణంలో ఉన్న 2 తటాకములు, 2 చెరువులంట లోతైనవంటవి. వేసవికాలం వస్తే ఎండిపోయే చెరువులు కాదు. స్తోత్రం చెప్పండి. కొన్ని చెరువులు 2 రోజులు వర్షం పడకపోతే ఏమైపోతాయి? కారణం ఏంటనుకుంటున్నారు? ఆ చెరువులకి ఏం లేదు, లోతేం లేదు. కొంతమంది ఆత్మీయ జీవితాలు ఏమవుతాయి అనుకుంటున్నారు? చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న ఏదో పరిస్థితి కొంచెం వ్యతిరేకం అవగానే ఏమైపోతాయి అనంటే మొత్తం జీవితం అంతా ఆరిపోద్ది అంతే. వాళ్ళు ఎక్కడ పారిపోదామా అన్నట్టు చూస్తారు. వారి జీవితంలో నీరేం ఉండదు. నీ ఆత్మీయ జీవితం చిన్న కష్టాలకు, చిన్న ఇబ్బందులకు ఆగిపోయి అలసిపోయి వేసారిపోయేటట్టు ఉండకూడదు. నీ ఆత్మీయ జీవితం లోతైనదిగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. దేవుని ఎడల నీ భక్తి ప్రగాఢమైనదిగా ఉండాలి. గాఢమైన భక్తి చేయాలి. దేవుని మీద నీకున్న విశ్వాసము గాఢముగా ఉండాలి. అంటే చాలా లోతుగా ఉండాలని. స్తోత్రం చెప్పాలి. నీ భక్తి పైన భక్తి అనుకోండి, పైకి మాత్రమే భక్తి అనుకోండి, చిన్న గాలి రాగానే ఏమైపోతావు? నువ్వు ఎగిరిపోతావు అంతే. స్తోత్రం. మీరు తర్వాత చదవండి, మొదటి కీర్తనలోనే దుష్టులు గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉంటారంట. అందుకే నీ భక్తి లోతైనదిగా ఉండాలి. బైబిల్లో దేవుని వాక్యం కూడా లోతుగా నువ్వు గమనించాలి, పరిశీలన చేయాలి, నేర్చుకోవాలి. నీ ఆత్మీయ జీవితం లోతైనదిగా ఉండాలి అని అంటే వాక్యాన్ని కూడా లోతుగా నువ్వు నేర్చుకోవాలి. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. ఆ మధ్యకాలంలో పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి చదువు చెప్పేవారు. ఎందుకు? వాళ్ళకి సంతకం వస్తే చాలు అని అన్నమాట. ఏమొస్తే చాలు? సంతకం వస్తే చాలు. కొంతమందికి బస్సు వెళ్తూ ఉంటే పేరు చదువుకుంటే చాలు. బస్సు వెళ్తూ ఉంటే పేరు చదువుకుంటే చాలు. వాళ్ళకి అంతకు మించిన చదువేమీ ఉండదు. అలాగే కొంతమంది ఆత్మీయ జీవితంలో ఏమీ ఉండదు. ఒక ప్రార్థన వస్తుంది, ఒక ప్రార్థనే. ఇంకెన్ని సంవత్సరాలు చేసినా ఆ ప్రార్థనే. ఎక్కడ మొదలెడతారో అక్కడే మొదలెడతారు, ఎక్కడ ముగిస్తారో అక్కడే ముగిస్తారు. వాళ్ళకి ఇంకా వేరే విషయాలు చెప్పినా కూడా అదే ప్రార్థన చేస్తారు, కానీ ప్రార్థనలో మార్పు ఉండదు. ఏముండదు? ఇదిగో పలానా వాళ్ళకి బాగాలేదని చెప్పినా, పలానా వాళ్ళు ఇలాగున్నారని చెప్పినా ఈ విషయాలు వెళ్ళవు అందులోకి. ఎందుకని? వాళ్ళకి వచ్చిన ప్రార్థన ఒకటే ప్రార్థన, ఇంకే ప్రార్థన రాదు వాళ్ళకి. ఆ మాటలే వస్తాయి, ఆ మాటలే. ఇంకెన్నిసార్లు చేసినా ఆ మాటలే. అంతకుమించి ఇప్పుడు సంఘంలో కొత్త వాళ్ళు వస్తే వాళ్ళ కోసం ప్రార్థన చేయడం ఉండదు. ఇంకా కొత్తవారు రక్షించబడాలన్న ప్రార్థన కూడా ఉండదు అందులో. ఇంకా ఆ ప్రార్థనే. స్తోత్రం. అంటే ప్రార్థన ఒక్కటే చెప్పట్లేదు నేను. కొంతమందికి వాక్యంలో ఏదో 2 విషయాలు నేర్చుకుంటారు, ఇంకా అంతకు మించి ఇంకా వాళ్ళకి ఏమీ ఉండదు. అంతకంటే లోతుగా ఉండదు భక్తి. స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చాలామందికి ఎలాంటి భక్తి కావాలనంటే ఇలాగా కట్టే కొట్టే తెచ్చి దీనికి అలవాటు అయిపోయారు. ఒక్క నిమిషంలో అయిపోవాలి. అప్పుడు నేను అన్నాను, 1 నిమిషం 2 నిమిషాల ప్రార్థనలకి అన్నీ అయిపోతే, మనం అనుకోగానే అన్నీ అయిపోతే
నేను ఇంకా సంఘంలో ఉన్న విశ్వాసులు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ప్రార్థనలు చేసి వాళ్ళకి సువార్తలు చెప్పి ఏం చేయను. ఒక భక్తి ఎలాగుండాలి? లోతైనదిగా ఉండాలి. హల్లెలూయా. మీరు తర్వాత చదవండి, త్వరగా నా మాటలు ముగించాలని. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతారా త్వరగా? క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించేటట్టు తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయాలని దేవుని సంపూర్ణత యందు పూర్ణులయ్యేటట్టుగా. చూడండి, ఈ మాటలు వినండి. ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు. ఈ మాటలు వినండి. ప్రేమలో వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవాలని, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవటానికి తగిన శక్తి గలవారు కావాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తాడు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. ఊరకనే దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పుకుంటే సరిపోదట. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక ఎవరు నశించిపోకూడదని అందరినీ రక్షించటానికే, నిత్యజీవం ఇవ్వటానికే యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టాడు అని 4 మాటలు చెప్పుకొని బ్రతికేస్తే చాలదట. సమస్త పరిశుద్ధులతో కూడా దేవుని సంపూర్ణత యందు మీరు పూర్ణులయ్యేటట్టు. దేవునికి ఎలాంటి సంపూర్ణత ఉందో, దేవునికి ఎలాంటి పరిపూర్ణత ఉందో అలాంటి సంపూర్ణతలోనే మీరు కూడా పరిపూర్ణత చెందేటట్టు. దేవుని ప్రేమ యొక్క వెడల్పు, లోతు, ఎత్తు ఏమండి ఇవన్నీ మీరు తెలుసుకోవాలట. స్తోత్రం. తెలుసుకోగలిగినంత శక్తి మీరు పొందాలని ఈ ఎఫెసీ సంఘం కొరకు నేను ప్రార్థన చేస్తున్నానని పౌలు అంటాడు. దేవుని బిడ్డ, నీవు కూడా అలాంటి ప్రార్థనే చేసుకోవాలి. అయ్యా, నా భక్తి పైన ఉండకూడదు. నేను నీ ప్రేమలో నా భక్తి, నా ఆత్మీయ జీవితం, నా ప్రార్థనా జీవితం వేరు పారేదిగా ఉండాలి. స్తోత్రం. ఎలా ఉండాలి? వేరు పారేదిగా ఉండాలి. ఇప్పుడు వేరు లోపలికి, వేరు తన్నిన ఓ చెట్టు ఉందనుకోండి, గాలిలో వచ్చినప్పుడు కదులుతుందా? చిన్న గాలికి తేలిపోయి వేర్లు పైకి ఎత్తేసి కదా, అలాగా తెల్లమోకం వేసుకుని ఎల్లకెల్లా పడుకుని చూస్తుందా చెట్టు? చూడదు. చిన్న గాలికే కొన్ని చెట్లు పైకి వంగిపోయి ఇరిగిపోయి అవి కాళ్ళు తన్నేస్తాయి. ఎందుకు అంటే వేరు పైకి వచ్చేది. కారణం ఏంటనంటే వేరు లోపలికే. అదే వేరు లోపలికి తన్నిన చెట్లు ఉంటాయి, ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఇటు అటు ఊగుతూ ఉంటాయి, కానీ అవి అసలు కదలనే కదలు. ఇది నాన్న పైన భక్తి చేసే చాలామంది చిన్న కష్టం రాగానే, చిన్న ఇబ్బంది రాగానే, చిన్న పరిస్థితి కొంచెం మారిపోగానే వాళ్ళ భక్తి కూడా మారిపోద్ది. వారి ఆత్మీయ జీవితం వదిలిపెట్టేస్తారు, దేవునికి వాళ్ళు దూరం అయిపోతారు. నువ్వు అలా ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి మంచిగా. నువ్వు గాఢమైన విశ్వాసం, దృఢమైన విశ్వాసం, లోతైన భక్తి నువ్వు చెయ్యాలి. స్తోత్రం నీ ఆత్మీయ జీవితం కూడా స్థిరంగా బలంగా కట్టబడాలి. దేవుల్లో నీ జీవితం స్థిరంగా బలంగా ఉండాలంటే నీ భక్తి, నీ ప్రార్థన, నీ ఆత్మీయత లోతుగా వేరు తన్నేదిగా ఉండాలి. చేతులెత్తి స్తోత్రం చెప్పు. ఇంకా మంచిగా చెప్పండి. అందుకే పౌలు గారి యొక్క ప్రార్థన ఇది నీ ప్రార్థనగా మారిపోవాలి, మన ప్రార్థనగా మారిపోవాలి. ఏమనంటే, ప్రభువా సమస్త పరిశుద్ధులతో కూడా నేను పూర్ణురాలిగా అయ్యేటట్టు ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో తెలుసుకోవటానికి తగిన శక్తి నేను పొందాలి అని మనం కోరుకోవాలి. స్తోత్రం. తెలుసుకునే శక్తే కాదు, మన భక్తి అలా మారిపోవాలి. హల్లెలూయా చెప్పాలి మంచిగా.
మూడవదిగా హెష్బోను పట్టణంలో ఉన్న ఈ చెరువులంట లోతైనవంటండి. ఏవై? లోతైన. మొదటిది పవిత్రమైనవి, రెండోవి ప్రశాంతంగా నిమ్మలంగా ఉంటాయి, మూడోది లోతుగా ఉంటాయి. ప్రగాఢత అంటే ప్రాస కోసం నేను ఈ పదాలన్నీ సమకూర్చుకున్నాను అన్నమాట. ఇంగ్లీషులో కూడా 5 P'లు మీకు వాట్సాప్లో పెట్టిన దాంట్లో 5 P'లు ఉంటాయి. ప్యూరిటీ, పీస్, తర్వాత ప్రొఫండిటీ ప్రగాఢత, నాలుగోది ప్లీజింగ్ ఐస్ అని రాశాను నేను. స్తోత్రం. ప్లీజింగ్ అని అంటే సంతోషపరచటం. స్తోత్రం. చెప్పాలి చేతులేదు. హల్లెలూయా. ఆ చెరువులు చాలా అందమైనవంట. హల్లెలూయా. ఆహ్లాదకరంగా ఉంటాయంట. ఎలా ఉంటాయి? ఆహ్లాదకరంగా, సంతోషభరితంగా ఉంటాయంట. స్తోత్రం. ఈ షూలమ్మతి యొక్క కన్నులు కూడా చాలా అందమైన కళ్ళు అన్నమాట. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. ఈ కన్నుల కోసం అంత వివరంగా చెప్పాలి పాస్టర్ గారిని అంటే, అసలు మన ఆత్మీయ జీవితంలో కన్నులు చాలా ప్రాముఖ్యమైనవి. స్తోత్రం. మన ఆత్మీయ జీవితంలో కన్నులు చాలా ప్రాముఖ్యమైనవి. అసలు ఈ కన్నులు ఎంత ఎక్కువ పని చేస్తాయంటే, అసలు మనం చూస్తే చాలు అన్నీ అర్థమైపోతాయి. స్తోత్రం. మనం ఎవరినైనా చూసినా అర్థమవుతుంది, ఎవరైనా మనల్ని చూసినా అర్థమవుతుంది. కొన్నిసార్లు మనలో ఉన్న రోగాన్ని కనిపెట్టడానికి ఏవి చేస్తే తెలిసిపోతాయి? చెప్పరేటమ్మా. ఇప్పుడు నవ్వుతున్న ముఖంలో కన్నులు ఒకలాగా ఉంటాయి, భయపడుతున్న ముఖంలో కన్నులు, బాధతో ఉన్న కన్నులు, బెంగతో ఉన్న కన్నులు. అలాగే ఆరోగ్యంగా ఉన్న కన్నులు ఒకలాగా ఉంటాయి, జబ్బుతో ఉన్న కన్నులు ఒకలాగా ఉంటాయి. స్తోత్రం. చెప్పాలి చేతులేదు. ఆత్మీయ జీవితంలో కూడా ఇది నిజం. ఆరోగ్యవంతమైన ఆత్మీయ జీవితంలో వారి చూపులు ఒకలాగా ఉంటాయి, జబ్బు పడిన ఆత్మీయ జీవితం కలిగిన వారి చూపులు ఒకలాగా ఉంటాయి. ఈ చూసిన దానిని బట్టే మనిషికి నమ్మిక కలుగుతుంది. మనిషి యొక్క నమ్మకం దేని మీద ఆధారపడి ఉంటుందని అంటే, చూసిన దాన్ని బట్టే కదా. కొంతమంది చూస్తేనే కానీ నమ్మరు, చూస్తేనే కానీ నమ్మరు. అందుకే కన్నుల గురించి ఇంత ప్రత్యేకంగా నేను చెప్తున్నాను. స్తోత్రం. చెప్పాలి చేతులు. హల్లెలూయా. హెష్బోను పట్టణంలో ఉన్న ఈ చెరువులట చాలా అందమైనవి, ఆహ్లాదకరమైనవి, సంతోషభరితంగా ఉంటాయంట. స్తోత్రం. హల్లెలూయా. ప్రసన్నత. స్తోత్రం. ఏంటట? ప్రసన్నత. ప్రశాంతతే కాదు, నిమ్మలంగా ఉండటమే కాదు, అక్కడ కూర్చుంటే ప్రాణం హాయిగా ఉంటుందంటండి. స్తోత్రం. అక్కడ కూర్చుంటే పూర్వకాలం చెరువు గట్టునే కూర్చునేవారు అందరూ. చెరువు గట్టు అంటే మళ్ళీ ఎక్కడికో వెళ్ళకండి. స్తోత్రం. చెప్పండి చేతులెత్తి. ఊర్లో పెద్దలు ఆ చెరువు దగ్గర బల్లలు వేసుకుని సాయంకాలం లేకపోతే ఉదయకాలం కాసేపు కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉండేవారు. ఎందుకు అని అంటే, అక్కడ కూర్చుంటే కొంచెం హాయిగా ఆహ్లాదంగా అనిపిస్తుంది. నీ జీవితం కూడా అందముగాను హాయిగాను ఆహ్లాదకరంగా ఉండాలని నా దేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం. చేతులెత్తి చెప్తారా? హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితం సంతోషభరితంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉండాలని? సంతోషభరితం అనండి, చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనం బ్రతికామనంటే, అయితే ప్రభువా నాకు ఇంకా ఆరోగ్యం ఇస్తే, ఇంకా ఆయుష్ ఇస్తే నీ కొరకు బ్రతుకుతాను ఒక మంచి తీర్మానం ఉందనుకోండి, దానికి ఒక అర్థం ఉంటుంది. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి. ప్రభువా ఇంతకాలం నీ కొరకు కనీసం ఒక్కరినైనా నీ సన్నిధికి నేను
నడిపించలేకపోయాను, ఇంకా ఆరోగ్యం ఇచ్చి ఆయుష్ ఇస్తే కనీసం కొంతమందినైనా అగ్నిలో నుండి లాగినట్టుగా నేను రక్షణలోనికి నడిపించి నీ మందిరానికి తీసుకొస్తానయ్యా అని అంటే మనం ఎక్కువ కాలం బతకాలని దానికి ఒక అర్థం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. అంతేగాని కొన్నిసార్లు ఎవరో తిట్టడం నేను విన్నాను, నువ్వు బతుకుతున్నావు చెప్పండి, ఏం పర్లేదు, ఎవరేమనలే, పెంట మీద పందా కదా. కొంతమంది జీవితానికి ఒక అర్థం ఉండదండి. ఏం చెప్తారనంటే నువ్వు బ్రతుకుతున్నావు, అదిగో కుక్క బ్రతుకుతుంది అంటుంటారు. విలువలేని జీవితం. దేవుడు నీ జీవితాన్ని అలా ఉండకూడదని, నీ జీవితం సంతోషదాయకంగా, నీ వలన నీకు సంతోషం ఉండాలి, నీ వలన ఇంకా అనేక మందికి సంతోషం ఉండాలి. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి పక్క వాళ్ళతో, నీ వలన నీకు సంతోషం ఉండాలి, నీ వలన అనేక మందికి సంతోషం ఉండాలి. ఆ రెండు మాటలు చెప్పడం ఎక్కువైపోద్ది కనుక నీ జీవితం సంతోషభరితంగా ఉండాలని చెప్పండి పక్క వాళ్ళతో. హల్లెలూయా. మొట్టమొదట మన జీవితం సంతోషభరితంగా ఉండాలంటే పౌలు మాటల ప్రకారంగా గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మీరు చదువుతుంటే, నేను మనుషులను సంతోష పెట్టాలనుకుంటున్నానా, దేవునిని సంతోష పెట్టాలనుకుంటున్నానా? నేను ఇప్పటికీ మనుషుల్నే సంతోష పెడితే దేవుని దాసుణ్ణి కాదు అంటున్నాడు ఆయన. పౌలు మాటల ప్రకారంగా మనము మన జీవితం సంతోషదాయకంగా ఉండాలనంటే దేవునిని సంతోషపరిచేదిగా ఉండాలి. స్తోత్రం చెప్పాలి మంచిగా. హల్లెలూయా. చాలాసార్లు మనం ఎందుకు మన సంతోషాన్ని కోల్పోతున్నాం, దుఃఖాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటున్నామని అంటే మనుషులను సంతోష పెట్టడానికే బ్రతుకుతున్నాం మనం. ఎవరిని సంతోష పెట్టడానికి? మీరు ఎక్కువ మంది జీవితాలు గమనించండి, వాళ్ళ కోసం బ్రతకరు, ఎవరినో సంతోష పెట్టడానికే బ్రతుకుతుంటారు. ఇంకెప్పుడు ఎవరినో ఇంప్రెస్ చేయడానికే. స్తోత్రం. ఇంకొకరికి నచ్చే విధంగా, ఇంకొకరికి మెచ్చేలాగున. ఇప్పుడు పక్కోళ్ళు అమ్మ నీ చీర చాలా బాగుందని అంటే ఇంకే ఆ చీర ఇంకెళ్ళకి ఏంటిది 10,000 పెట్టుకున్నా కానీ ఏముండదు, సంతోషం ఉండదు. అలా కాదు, నేను తినడానికి, ఉండడానికి, ధరించుకోవటానికి ఓ మంచి స్థితి నాకు కావాలని ప్రభువుని అడిగితే దేవుడు ఇస్తాడు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. యాకోబు ప్రార్థన ఏంటనుకుంటున్నారు? తన తండ్రి ఇంటి నుండి పారిపోయి వెళ్ళిపోతున్నప్పుడు, లాబాని ఇంటికి వెళ్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేశాడు అనుకున్నారు? ప్రభువా నువ్వు నాకు తోడుగా ఉండి తినడానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు నాకు ఇస్తే నీవే నాకు దేవుడిగా ఉంటావు. ఇదిగో నేను తలగడగా చేసుకుని రాయి నీ మందిరంగా నేను చేస్తానని మొక్కుకొని ప్రార్థన చేసుకున్నాడు. స్తోత్రం. మరి ఆహారం కోసం ప్రార్థన చేయొచ్చు అంటారా, చేయకూడదు అంటారా? యేసుప్రభు నేర్పించిన ప్రార్థనలో కూడా ఏముందనుకుంటున్నారు? మా అనుదిన ఆహారము నేడు మాకు చేయి, దయచేయి. స్తోత్రం చేతులెత్తి చెప్పండి మంచిగా. హల్లెలూయా. మంచిగా బ్రతకాలి, మంచిగా తినాలి, మంచిగా ఉండాలి, నా పరిస్థితులన్నీ బాగా ఉండాలి, సరిగా ఉండాలి, చక్కగా ఉండాలని ఒక ఆశ లేకపోతే దేవుడు కూడా ఏం చేయడు. మీ జీవితం సంతోషభరితంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. స్తోత్రం. ఆ సీక్రెట్ చెప్తున్నాను. మీ సంతోషభరితమైన జీవితం మీకు మిమ్మల్ని బట్టి ఇంకొకరికి సంతోషం కలగాలనంటే మొట్టమొదట మీరు దేవునిని సంతోషపరచాలి. ఎవరిని సంతోషపరచాలి? ఎవరిని సంతోషపరచాలి? ఇప్పుడు ఎవరినైనా ఇంటికి పిలిచి భోజనాలు పెడతారు కదా. భోజనాలు పెట్టినప్పుడు పెళ్ళికైనా ఫంక్షన్కైనా మన ఉద్దేశం ఏంటి? వారు తినాలి, తృప్తి పొందాలి, సంతోషపడాలి, అప్పుడు మనల్ని మనసారా దీవించి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకి పెట్టిన దాంట్లో ఏదో అన్నా చిన్నది తేడా వచ్చింది అనుకోండి, మొత్తం ఏమైపోద్ది? తేడా కొట్టేస్తుంది. స్తోత్రం. ఇప్పుడు ఆ ఫంక్షన్ యొక్క ఉద్దేశం ఏంటంటే మనం సంతోషంగా ఉండాలని కాదు. ఎవరిని సంతోష పెట్టాలి? ఇప్పుడు మనం ఏం పెట్టి పెట్టాలి సంతోషం? భోజనాలు పెట్టి, లేకపోతే చుట్టాలు పట్టాలు ఉంటారుగా. పెళ్ళి అయితే మొత్తానికి కొంతమంది ఫ్యామిలీలో ఉన్న మొత్తం 50 మందికి 60 మందికి అందరినీ CMRకి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు సంతోషం పెళ్ళింటోదా లేకపోతే వాళ్ళదా చెప్పాలి. నీవు నిజంగా సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాలనంటే నువ్వు దేవుని సంతోషపరచాలి. స్తోత్రం.
చెప్పాలి చేతులెత్తి. ఎవరిని సంతోషపరచాలి? ఐదవది పెర్సెప్షన్ అనంటే పరిజ్ఞానం అని అర్థం. దేవుని బిడ్డలు మిడిమిడి జ్ఞానంతో బ్రతకూడదు, మిడిమిడి జ్ఞానం కలిగిన భక్తి చేయకూడదు, అర్థం లేని భక్తి ఎప్పుడూ చేయకూడదు. స్తోత్రం. వారు తప్పకుండా వారి భక్తిలో పరిపూర్ణత చెందాలి. ఏం చెందాలి? పరిపూర్ణత చెందాలి. స్తోత్రం. చేతులెత్తి చెప్పాలి. ఏం చెందాలి? పరిపూర్ణత చెందాలి. అంతగా పరిపూర్ణత చెందిన భక్తి మనం చెయ్యాలి అని అంటే మనకు దైవ జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం కావాలి? దైవ జ్ఞానం నొందిన వారమై ఉండాలి. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి. ఇప్పుడు దేవుడు సొలొమోన్ని రాజుగా చేశారు. సొలొమోన్ ఏం చేశారు? చాలా చిన్నోడట. చిన్నోడే కానీ రాజ్య పరిపాలన మాత్రం ఏమంత చిన్న విషయం కాదు. రాజు అయిన తొలి రోజుల్లోనే ఒక ఇద్దరు స్త్రీలు తగువ పెట్టుకుని రాజుగారి దగ్గరికి వచ్చారు. వాళ్ళిద్దరు గొడవ ఏంటనంటే ఇద్దరూ పిల్లల్ని కన్నారు. ఒక రాత్రి ఒక తల్లి ఏమో తన బిడ్డ మీద పడి ఆ కన్న బిడ్డను చంపేసుకుంది. తెల్లవారు లేచిన తర్వాత బిడ్డ చనిపోవడం చూసి ఏం చేసిందనంటే ఈ చనిపోయిన బిడ్డను తీసుకెళ్ళి ఆ ప్రక్కనున్న తల్లి పక్కలో పెట్టేసి బ్రతికున్న బిడ్డను అంత తెచ్చేసుకుంది. ఈ కన్న తల్లి తన బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డ ఏమో తనది కాదు, తనది కాని బిడ్డ చనిపోయి ఉంది. ఈ పక్క ఆమెతో అడిగింది, బ్రతికున్నది నా బిడ్డ, చనిపోయింది నీ బిడ్డ అని అంటే ఈ ప్రక్కన తల్లి అంటది, లేదు చనిపోయింది నీ బిడ్డ, బ్రతికున్నది నా బిడ్డ. తేల్తలేదు గొడవ. స్తోత్రం. వాళ్ళిద్దరి దగ్గర ఏం చేయలేదు, తగు తేలలేదు. మరి ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి ఆ పోలికలు చూసి, చిన్నప్పుడు చిన్న బిడ్డల పోలికలు అన్నీ అందరి ఒకలాగే అనిపిస్తుంటాయి. కనీసం పోలికలు చూసా, రంగు చూసా, ముక్కు చూసి, కళ్ళు చూసి ఏదో చెప్పినా కూడా వినట్లేదేమే. ఆ గొడవ ఎక్కడికి వెళ్ళిపోయిందని అంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది. సొలొమోను దేవుణ్ణి జ్ఞానం అడిగాడంట. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి మంచిగా. ఏమడిగాడు? వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళినా కూడా ఒకటే పాఠం వాళ్ళది. కంఠస్థ పట్టిన పాఠమే చెప్తుంది ఆవిడ. బ్రతుకున్నది నా బిడ్డ, చనిపోయిందేమో ఆమె బిడ్డ. కన్న తల్లి ఏమంటుందనంటే బ్రతుకున్నది నా బిడ్డ, చనిపోయిందే. ఇదే పాఠం. తేలట్లేదు గొడవ. రాజు చెప్పాడట, బ్రతుకున్న బిడ్డను 2 ముక్కలు చేసి చెరువు సగం ఇవ్వండి అన్నాడంట. స్తోత్రం. చెప్పండి. చెరువు సగం ఇచ్చేసేయండి అన్నాడంట. ఇంకెందుకు వచ్చింది గొడవ? చిరుసగం ఇచ్చేయండి అన్నాడంట. అవి డబ్బులు అయితే బాగుండు, లేక ఏదైనా వస్తువు అయితే బాగుండు, ఏదైనా భూమి అయితే బాగుండు. స్తోత్రం. చెప్పట్లేదు ఎవరు? ఈ భూమిలో ఉండే చెట్లు పంచుకుంటారు కదా, చెట్లు అయితే బాగుండు. ఒక చెట్టు మిగిలిపోయింది, నాకు మొదలు కావాలంటాడు ఒకడేమో చివరి తీసుకోమంటాడు. చివరి తీసుకునే వాడికి ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉండదా? కాయలు నాయి మొదలు నీది అన్నాడు అనుకోండి, ఎవరికి ఉపయోగం? చెట్లు అలా పంచుకుంటారు ఎవరైనా? మరి పంపకం అలాగే ఉంది. స్తోత్రం. అప్పుడు ఈ తల్లి అంటది, కన్న తల్లి పేగులు తరుక్కుపోయినదై అని రాసి ఉంటుంది అక్కడ. ఆ బ్రతుకున్న బిడ్డను ఆమెకే ఇచ్చేసేయండి. ఆమె నా దగ్గరైనా ఆమె దగ్గరైనా బ్రతికుంటే చాలు. స్తోత్రం. ఇంకొక ఆవిడ అంటదంట, ఎలా తెలిసిపోతారు తెలుసా కొంతమంది? వారి మాటల్లో, వారి పనుల్లో ఇట్టే తెలిసిపోతారు. స్తోత్రం. తెలివి తక్కువ వాళ్ళని ఎలా తెలిసిపోతారు? ఇప్పుడు పరీక్షలు రాసినప్పుడు ఆడికి రాలేదని ఎలా తెలిసిపోతారు అనుకుంటున్నారు? చూసి రాయడం కూడా రాదు ఆడికి. స్తోత్రం చెప్పండి. ఏమి రాయడం కూడా రాదు, ఇట్టే దొరికిపోతాడు ఆడికి, చదువు రాదని. స్తోత్రం చెప్పండి. చేతులెత్తి చెప్పండి. హల్లెలూయా. ఆడికున్న జ్ఞానం ఎంత గొప్పదంటే ఇన్విజిలేటర్ వచ్చి పుస్తకం ఇచ్చేసి రాసేసుకోరా బాబు అన్న కూడా పాస్ అవుడాడు. తెలుసా మీకు? చూసి రాసుకోమన్న పాస్ అవుడు. అయితే ఈ బిడ్డను చంపేసుకున్న ఆమె అంటదట, నాదైనా ఆమెదైనా కాకుండా చిరుసగం చేసేమంటుందంట. స్తోత్రం. కన్నతల్లి ఏమంటుందనంటే నా దగ్గరైనా ఆమె దగ్గరైనా బ్రతుకుంటే చాలంటదట. దైవ జ్ఞానం నొందినవాడు కనుక
సొలొమోను అన్నారట రాజు, ఈ బ్రతుకున్నది ఆ పక్క ఆమెకి ఇచ్చేయండి అంటుంది కదా, ఆమె కన్న తల్లి, ఆమెకి ఇచ్చేయండి అన్నాడంట. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. అక్కడ ఉన్న ప్రజలందరూ రాజును గురించి మాట్లాడుకుంటూ అంటారు, రాజు దైవ జ్ఞానము నొందినవాడని. వాళ్ళు తెలుసుకొని రాజుగారికి భయపడడం మొదలెట్టారట. గట్టిగా స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. హల్లెలూయా. జ్ఞానికి కన్నులు తలలో ఉంటాయి అని వాక్యం చెప్తుంది. ప్రసంగి 7:14 చదువుతుంటే, జ్ఞానికి కన్నులు ఎక్కడుంటాయట? తలలో ఉంటాయి. జ్ఞానం కలిగి ఉంటాడని. స్తోత్రం. ముందు చూపు ఉంటుంది. హల్లెలూయా. కొంచెం ఆలోచించి వెనక ముందు చూసుకొని అడుగులు వేస్తారు, మాట్లాడతారు, పని చేస్తారు. జ్ఞానిగా ప్రవర్తిస్తాడు. స్తోత్రం చెప్పాలి చేతులెత్తి. దేవుని గురించిన జ్ఞానం మనకు చాలా అవసరం. ఈ దినాన నిజమైన దేవుణ్ణి తెలుసుకోలేకపోవటానికి కారణం ఏంటి అని అంటే, దేవుని గురించిన జ్ఞానం చాలామందికి లేదు. వారు లోకములో ఉన్న జ్ఞానాన్నే నిజమైన జ్ఞానం అనుకుని దేవుని తెలుసుకోలేకపోతున్నారని వాక్యం చెప్తాను. అందుకే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు చదువుతుంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఒక్కసారి ఏమైనా ట్రై చేస్తావమ్మా? ఆ మాట చదివేస్తే ప్రార్థన చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు. పిలిచిన పిలుపు వలననైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపిస్తున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు ఇవ్వాలని నేను మీకోసం ప్రార్థన చేస్తున్నానని చెప్తాడు. స్తోత్రం చెప్పండి. ఏ మనస్సు ఉండాలంట? మనకి జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు ఉండాలట. ఊరకనే వచ్చి కూర్చొని ఏమండి 4 పాటలు పాడుతూ ఉంటారు, కనీసం అందులో 2 మాటలు కూడా మనకు రావు. అలా మౌనంగా ఉండి అందరూ చప్పట్లు కొడతారు, మన చేతులేమో వాచిపోతాయి, ఎర్రగా బొబ్బలు వచ్చేస్తాయని కనీసం చప్పట్లు కూడా కొట్టం. అందరూ అల్లుయే చెప్తారు, మనం కథలం మెదలం. అందరూ ప్రార్థన చేస్తారు, మనం కనీసం నోరు మెదపం. ఎలా వచ్చిన వాళ్ళం అలాగే మరలా తిరిగి వెళ్ళిపోతాం. కాదట. మనకు ఎలాంటి మనస్సు కావాలనంటే జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు. ఎందుకు అంటే ఆయన మహిమైశ్వర్యం ఎట్టిదో తెలుసుకోవాలి, ఆయన మహత్యం ఎట్టిదో మనం తెలుసుకోవాలి. కొన్నిసార్లు దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ కానీ ఆలోచన కానీ చాలామందికి ఉండదు. మందిరానికి వచ్చామా, దండం పెట్టుకున్నామా, అనుకున్నది అయిపోయిందా, వెళ్ళిపోయామా. స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. మనకేం కావాలి? మందిరానికి వచ్చాం, కూర్చున్నాం, దండం పెట్టుకున్నాం, పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం అనుకున్నది ఇంటికి వెళ్ళిన వెంటనే ఏమైపోవాలి? ఇంటికి వెళ్ళే లోపల అయిపోవాలి అంతే. స్తోత్రం. చేతులెత్తి మంచిగా, ఇంకా మంచిగా. దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల మంచి ఆలోచనలు కలిగి ఉన్నాడు. స్తోత్రం. ఇప్పుడు మీ పిల్లలు ఎప్పుడైనా తెలివి తక్కువ వారిగా బ్రతుకుతున్నారు అనుకోండి, కనీసం తినడం కూడా రావట్లేదు అనుకోండి, తిన్న తర్వాత చెయ్యి కడగడం రావట్లేదు అనుకోండి కదా. పిల్లలకి ఏం రాదు? చెయ్యి కడగడం రాదు. రాక ఏం చేస్తారు వాళ్ళు? అలా ముఖానికి మూతికి ముక్కుకి ఏమో చొక్కాకి రాసేసుకుని వచ్చి ఇలాగా మమ్మీ అన్నారు అనుకోండి, డాడీ అంటారా పిల్లల్ని? వాళ్ళకి ఏం రావాలని కోరుతారు మీరు? చేయి కడుక్కోవడం వస్తే చాలు తల్లి,
అలాగే పెంచుతున్నట్టున్నారు పిల్లల్ని. వాళ్ళకి తినడం తప్ప ఇంకేం రావట్లేదు. కొంతమందికి అమ్మ అనడం కూడా రాదు. ఎందుకనంటే అమ్మ నేర్పించదు. కొంతమందికి ఏమి రాదు, నిజంగానే రాదు. మోగోళ్ళకిలాగా ఉంటారు. ఇలాగా ఆడు సూపులు అర్థం చేసుకుని మనం పెట్టాలి అన్నం. ఆడు కనీసం అమ్మ నాకు ఆకలని కూడా అడగడు. ఏనంటే అమ్మ నేర్పిస్తేగా. స్తోత్రం. ఎవరు నేర్పించాలి పిల్లలకి? అమ్మే నేర్పించాలమ్మా. చేయి కడుక్కోవడం నేర్పించాలి, తినడం నేర్పించాలి. కొంతమందికి తినడం రాదు. వడ్డించిన అన్నం ఎక్కడ ఉంటుంది? ప్లేట్లో ఉండాల్సింది ప్లేట్లోంచి కడుపులోకి వెళ్ళాల్సింది ఎక్కడ ఉంటుంది? ఆ పళ్ళెం చుట్టూ ఉంటుంది పెద్ద ఏంటిది చెరువు కొట్టు కడతాడు వీడు. స్తోత్రం. అప్పుడు తల్లి తండ్రి కోరుకుంటారా కోరుకోరా? నా పిల్లోడు ఇలాగే ఉండిపోయినా పర్వాలేదు అనుకుంటారా? కనీసం ఇంగిత జ్ఞానం రావట్లేదేంట్రా? నువ్వు నేర్చుకోవాలరా, నేర్పిస్తారా, నేర్పించరా? దేవుని బిడ్డ అయినా నీవు నేను కూడా ఏదో మన భక్తి అరాకొర భక్తి చేసి అరాకొర జ్ఞానముతో తెలిసి తెలియకుండా మనం ఇలా గడిపేయటం దేవుని ఉద్దేశం కాదు. దైవ జ్ఞానం మనం పొందిన వారం అవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. స్తోత్రం. చెప్పాలి చేతులెత్తి హల్లెలూయా. ఈ చెరువు అంట ప్రసన్నత కలిగిందట. స్తోత్రం. చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుందట. లోతైనది. నీ ఆత్మీయ జీవితం లోతైనదిగా ఉండాలి. చాలా నిమ్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు ప్రశాంతత అనుభవించాలి. పవిత్రమైనవి, పవిత్రమైన భక్తి జీవితాన్ని నువ్వు జీవించాలి. స్తోత్రం. చెప్తారు మంచిగా హల్లెలూయా. ప్రభువా, నా ఆత్మీయ జీవితం, నా కుటుంబ జీవితం, నా దైనందిన జీవితం నువ్వు నేర్పించే ఈ లక్షణాలన్నీ సంపాదించుకొని సంతరించుకొని ధరించుకొని అందంగా, ఆహ్లాదకరంగా, ఆశీర్వాదకరంగా, ఆనందభరితంగా దైవ జ్ఞానముతో లోతుగా నీ భక్తిలో, విశ్వాసంలో, ఆత్మీయతలో నేను వెళ్ళటానికి నాకు సహాయం చేయండి అని ఓ చిన్న ప్రార్థన చేయగలుగుతారా? తలలు వంచి కళ్ళు మూసుకొని